ఏంటి మరి మూమెంట్ ఏంటి? లోపలికి రమ్మన్నావు, డోర్ క్లోజ్ చేయమన్నావు. ఏమైనా అచ్చటా ఉన్నాయేమో అని. రమ్య, లాస్ట్ టైం లాగా స్విగ్గీలో ఆర్డర్ పెట్టి నేనే చేశానంటే కుదరదు. ఈసారి నువ్వే వండి తీసుకురావాలి, లేకపోతే నెక్స్ట్ మంత్ నీ శాలరీలో 5K కట్. ఎవరు నువ్వు డోర్ ఓపెన్ చేసావేంటి? నేను సార్ని ప్రవీణ్ డోర్ ఓపెన్ చేయమన్నా. చిచ్చి, నేను ప్రవీణ్ అండి, సార్ డోర్ ఓపెన్ చేయమన్నారు. ఆఫీసులో ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, ప్రతి చిన్న విషయాన్ని నీ దగ్గరికి తీసుకొస్తావా? అయినా నీ ఆఫీస్ అయిపోయే టైంకి ఆడి ట్రైనింగ్ టైం కూడా అయిపోద్ది. సరే, నీకు నచ్చినట్టు చేసుకో. పాప శివగామి. ఎస్ బిజ్జలదేవా. సాఫ్ట్వేర్ జాబ్తో పాటు సైడ్ బిజినెస్గా క్యాటరింగ్ ఏమైనా స్టార్ట్ చేసావా ఏంటి? లేదే. మరి కిచెన్లో లిస్ట్ ఏంటి? రేపు ఆఫీస్లో పాట్లక్. అమ్మా నో సార్, నేను దాగి సైకిల్ దొక్కను, స్కూటీ అంటే అమ్మో మన వల్ల అవదు. మరి ఇప్పుడు ఎలా పద్దు? థ్యాంక్స్ మిస్టర్ పద్మనాభం గారు, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్స్ మిసెస్ పద్మనాభం. నో, ఐ హ్యావ్ మై ఓన్ నేమ్, రమ్య కృష్ణ. హి ఇస్ జస్ట్ మై హస్బెండ్. సరే బయలుదేరదాం పదండి. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటే తక్కువైంది. ఏంటన్నా రెండో బ్యాండేజ్ చేసావు, ఈసారి ఈ కన్ను మీద కొట్టిందా మీ వైఫ్? స్కూటీ మించి పడ్డాను. మొత్తం ఎంత అయిందండి? 450 అయింది. ఆ డబ్బులేంటండి, మీ ఆవిడ కొట్టిందా? ఖాతాలో రాసుకోండి. అదేంటి? ఏంటి బాబు, మళ్ళీ ప్యాచ్ పెట్టిందా మీ భార్య? ముందు మీ బైక్ పంచర్ పడిందో చూసుకోండి. ప్రతి ఒక్కడికి నా గురించే కావాలి. ఏంటండి ఇవాళ మళ్ళీ మీ ఆవిడ కొట్టిందా? ఎన్నిసార్లు దెబ్బలు తింటావు? ఏంటి సార్, ఈ కన్ను కూడా జిందాబాదా మీ ఆవిడ చేతుల్లో? దెబ్బ తగిలితే అది వైఫ్ కొట్టిన దెబ్బేనా? ఇది నేను తాగి తగిలించుకున్న దెబ్బ, ఇది ఇంకొకటి తాగి నాకు తగిలించిన దెబ్బ. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంకెంతసేపు అక్కడ ముచ్చట్లు? వస్తావా, సీపురు కట్ట పట్టుకుని రమ్మంటావా? నీ పెళ్ళం కూడా డ్యూటీ ఎక్కేసినట్టుంది, ఎల్లు. ఏంటో నాకు వైఫ్ ఉంది కానీ నేను తనకు వైఫ్లో ఉండాల్సి వస్తుంది. నాకు అసిస్టెంట్ ఉన్నాడు కానీ నేను అడిగి అసిస్టెంట్లో ఉండాల్సి వస్తుంది. ప్రపంచమంతా నన్ను పెళ్ళం చేతిలో గాయపడి సింహంలో చూస్తుంది. ప్రపంచానికి నిజం తెలిసిపోయింది. దానికి కారణం కంటికా దెబ్బేంటి మాస్టర్? ఇది మా ఆవిడ ప్రేమతో పెట్టిన లవ్ బైట్. ఇప్పుడు నిజం చెప్పండి. సర్లే, నా వంటకు వారసుడు కాబట్టి నిజం చెప్పేస్తాను, కానీ నేను చెప్పింది ఎవరికి చెప్పకూడదు. ఎం పేరు టేస్టీ ప్రవీణ్, ఎన్నకు ఇంకో పేరు దురందర్, బ్లడీ దురందర్. అంటే నువ్వు స్పై ఏంట్రా? కాదు మాస్టర్, నమ్మకొస్తుందని చెప్తున్నా. అలా చెప్పు గాడిద. ఏదైనా సినిమా హిట్ అయితే చాలు, అందులో హీరో పేరుని ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎలివేషన్కి వాడేసుకుంటారు. సారీ మాస్టర్, ఇంతకీ ఆ దెబ్బ ఎలా తగిలింది? నాకు పెళ్ళయింది కదా. కదా. వాస్తవానికి నేను భర్త, తన భార్య కదా. కదా. కానీ కాదు, తన భర్తలా ఫీల్ అవుతుంది, నేను భార్యలా ఉండాల్సి వస్తుంది. కొంపదీసి ఇదేం జమలక్కడ పంప సినిమా కాదు కదా? ఆల్మోస్ట్ అలాంటిదే, కానీ కాదు. ఈ దెబ్బ తను తాగేసి నన్ను లాగిపెట్టి కొట్టింది. అవ్వా. ఈ విషయం ఇంట్లోనే మర్చిపో. ఇంట్లో చెప్పిన విషయాన్ని ఇంట్లోనే మర్చిపోరా అంటే ఊళ్ళోకి వెళ్ళి గుర్తు తెచ్చుకున్నాడు ఎదవా. మాస్టర్ రారా చారీ రా, నీ గురించే అనుకుంటున్నాను. పాపి చిరాయు అని. ఏంటి మాస్టర్, నా వంట వైభోగం గురించా? కాదురా, నువ్వు చేసిన పెంట గురించి. నేనేం చేశాను సార్? నాకు ఈ దెబ్బ ఎందుకు తగిలిందిరా? అదే, ఇప్పుడు మీ భర్త లాంటి భార్య గారు ఉన్నారు కదా, గ్లాస్ తీసుకొని లాగి పెట్టి కొడితే కట్ అయిపోయింది. ఈ మాత్రం దానికైనా దురందర్ అన్నావు? దొరికిపోయాను. లంచ్ బాక్స్ రెడీయా? నువ్వు రెడీ అయ్యేలోపు 5 minutesలో రెడీ అయిపోద్ది రమ్య. రామ్స్, బాక్స్ రెడీ. ఎందుకు పద్దు అందరి దగ్గర నన్ను విలన్ చేయాలని చూస్తున్నావు? హీరోయిన్ ఎవడైనా విలన్ చేస్తాడా? పద్దు సీరియస్గా అడుగుతున్నా. ఓకే, సీరియస్. అందరూ నన్ను గయ్యాలంటున్నారు, నేను కొట్టానని కూడా అంటున్నారు. అందరూనా? అందరూ అంటే ఎవరు? మన ఇంటి పక్కన జాను వాళ్ళు, మన ఇంటి కింద బాలు వాళ్ళు, అపార్ట్మెంట్ వాచ్మెన్ వాళ్ళ వైఫ్,
వై ఆర్ స్ప్రెడింగ్ సో మచ్ నెగిటివిటీ ఆన్ మీ? ఇంగ్లీష్లో వద్దులే కానీ సింపుల్గా తెలుగులో మాట్లాడుకుందాం. మనం ఏ అండర్స్టాండింగ్తో అయితే పెళ్లి చేసుకున్నామో అదే అండర్స్టాండింగ్తో ఉందాం, లేదంటే విడిపోదాం. నేను నీ మనీ మీద డిపెండ్ అవ్వకూడదు, నీతో ఫిజికల్ అవ్వడానికి ట్రై చేయకూడదు, అప్పర్ హ్యాండ్ నీదే ఉండాలి, నేను నీ బెడ్రూమ్ బయట ఉండాలి, అంతేనా? ఎస్. థ్యాంక్ యూ. రమ్య మేడం, ఏం కర్రీ అండి ఈరోజు? పుదీనా రైస్ విత్ ఆలూ కర్రీ. టేస్ట్ చేస్తావా? ఆ, ఆ. అబ్బా, ఆలు ముక్క ఏంటండి చికెన్ ముక్కలు ఉంది? ఏ మాటకు ఆ మాట కానీ మీరు గొప్ప సుడేసుకుని పుట్టేశారండి. ఎంత మంచి హస్బెండ్ దొరికారు మీకు. మీరు ఆఫీస్కి స్టార్ట్ అయ్యేటప్పుడు లంచ్ రెడీ చేస్తున్నారు, ఆఫీస్ నుంచి వెళ్ళాక స్నాక్స్ రెడీ చేస్తున్నారు, ఇల్లంతా ఆయనే చూసుకుంటున్నారు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ చికెన్ లాంటి ఆలు కర్రీ. లక్కీ వైఫ్, ఏం పెట్టాడు మీ హస్బెండ్ మీకు ఈరోజు? బిందు, మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావే? వాష్రూమ్. పీరియడ్స్ ఏంటి? నీకంటే అరికాయలు కింద పెట్టకుండా చూసుకునే హస్బెండ్ ఉన్నాడు, నాకింకా పెళ్ళవ్వలేదు కదా. రూమ్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి. మొన్నటిదాకా పెళ్ళే వద్దనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నీకొచ్చిన హస్బెండ్ లాంటిడే నాకు వస్తే బాగుండు అనుకుంటున్నాను. రేయ్, ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం ఉడకబెట్టి అందులో 4 కప్పులు పెరుగు కలిపి 1 స్పూన్ సాల్ట్ వేస్తే మంచి క్లాసిక్ కర్డ్ రైస్ రెడీరా. ఇంత సింపులా మాస్టర్? దానికి తాలింపేస్తే ఒక రేటు, దానిమ్మ గింజలు తగిలించావనుకో ఒక రేటు, అందులో డ్రై ఫ్రూట్స్ వేసావనుకో ఒక రేటు. అబ్బా, ఇంత త్వరగా కర్డ్ రైస్ ఎలా చేయాలో నేర్చుకుంటానని అస్సలు అనుకోలేదు సార్. కర్డ్ రైసే కాదురా, ఒడియాలు ఎలాగే వేయించాలో కూడా చెప్తాను. వంట లెసన్స్ అయినా లైఫ్ లెసన్స్ కూడా చెప్తారా? నువ్వు ఇచ్చిన ఫీజుకి ఇదే ఎక్కువ. మాస్టర్గా కాకుండా మంచి ఫ్రెండ్గా ఒక విషయం చెప్తాను రా. ఆగండి సార్, నోట్స్ పెట్టుకొని వస్తాను. చెయ్యి, అతి చేయకు. అర్థమైంది. ఎప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదురా. సార్, నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను సార్. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని. నీ అవత్త ఎగ్గేదేలే. ముందు చెప్పేది సరిగ్గానరా. లైఫ్లో ఒకసారి కాంప్రమైజ్ అయితే లైఫ్ లాంగ్ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. మరి ఎందుకు సార్ మేడం విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు? నేను గెలవాలా, నా రిలేషన్ గెలవాలా అని క్వశ్చన్ వస్తే నా రిలేషన్ గెలిస్తే నేను గెలిచినట్టే అనేదే నా సమాధానం. మీరు చెప్పే పదాలు పాతవే అయినా అర్థం కొత్తకుంది మాస్టర్. నీకు అర్థం అవ్వలేదన్న విషయం నాకు అర్థమైందిలేరా. హే రామ్స్, కాఫీ తీసుకురమ్మంటావా? నాకు ఆఫీస్ పని ఉంది, డిస్టర్బ్ చేయకు. ఓకే, మనం బయటికి వెళ్దాం. పద మాస్టర్. ఏంటి మేడం, మీరు ఒక్కలే ఊరు వెళ్తున్నారా? ముద్దపప్పు అంటారా, అన్నంలో వేసుకున్నప్పుడు కాకుండా చిన్నగా ముందే మనం. ఏంటి సార్, మీరు వెళ్ళదా ఊరికి? మేడం ఒక్కదాన్నే పంపించారు. ఊరా? అవును సార్, నేను అడిగిన సమాధానం చెప్పలేదు, లగేజ్ పట్టుకుని వెళ్ళిపోయారు. లిఫ్ట్ చేయట్లేదురా. అయినా ఏంట్రా, ఏదైనా మ్యాటర్ ఉంటే మనతో మాట్లాడాలి కానీ అలిగేసి పుట్టింటికి వెళ్ళిపోవడాలు, పని మనిషి ఇంటికి వెళ్ళిపోవడాలు. ఈ భార్యలకి జబ్బు ఎప్పుడు పోద్దాం? మరి ఇప్పుడు ఎలా మాస్టర్? ఈ క్రైమ్కి సంబంధించి పైన ఏదో ఆధారం వదిలేసి వెళ్ళి ఉంటుంది, చూద్దాం పద. I don't want to be Mr. Padmanabham.
అవ్వకండి సార్, ఫీల్ అవ్వకండి సార్. మీరే అన్నారు కదా సార్, లైఫ్లో ఒకసారి కాంప్రమైజ్ అయితే జీవితాంతం కాంప్రమైజ్ అవుతూనే ఉండాలని. తనకే నాకు చిన్న గొడవ కూడా అవ్వలేదురా, ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. ఏ మాటకి ఆ మాట కానీ మీరు గొప్ప సుడేసుకుని పుట్టేశారండి. ఎంత మంచి హస్బెండ్ దొరికారు మీకు. మొన్నటిదాకా పెళ్ళే వద్దనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నీకొచ్చిన హస్బెండ్ లాంటోడే నాకు వస్తే బాగుండు అనుకుంటున్నాను. లక్కీ వైఫ్, ఏం పెట్టాడు మీ హస్బెండ్ మీకు ఈరోజు? మరి ఎందుకు సార్ మేడం విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు? నేను గెలవాలా, నా రిలేషన్ గెలవాలా అని క్వశ్చన్ వస్తే, నా రిలేషన్ గెలిస్తే నేను గెలిచినట్టే అనేదే నా సమాధానం. తన బాధ పెట్టే పని ఏమైనా చేశానంటావా? మిమ్మల్ని మీరు తిట్టుకుంటారేమో కానీ ఆవిడని ఒక్క మాట కూడా అనరు మాస్టర్. ఎందుకు ఫీల్ అవుతుంది మేడం? అర్థమైందిరా, తనకు నేనంటేనే కాదు, నా వల్ల వచ్చిన గుర్తింపు కూడా ఇష్టం లేదు. పిల్లం లేకపోతే ఆడుతూ పాడుతూ భలే ఉండొచ్చా. ఏంటిది సర్వాంతరం గారు, ఏమైనా ప్రాబ్లమా? ఏదో టెన్షన్గా కనపడుతున్నారు. ఎవ్రీథింగ్ రాంగ్ భయ్యా. ఏమైంది? మా వైఫ్ రమ్యనేమైనా చూసారా? చూసినా తాగేసి ఉంటాను కదా, గుర్తుండదు. మా వైఫ్ జానునేమని చూసారా? సార్ ఎక్కడికి? ఫ్లాట్ నెంబర్ 503 నరసింహారావు గారు ఉన్నారా? అవును, రమ్య మేడం వాళ్ళ నాన్నగారు. అవునండి. వాళ్ళు ఎవరు లేరండి, వైజాగ్ వెళ్ళిపోయారు. అవునా, సరే, వాళ్ళు అడిగితే మేము వచ్చానేమని చెప్పకండి. అలాగే సార్. మాస్టర్, రమ్య వాళ్ళ నాన్నగారికి కాల్ చేయొచ్చు కదా? అవసరం లేదురా. ఏ మాస్టర్? మా మావయ్య, అత్తయ్య, రమ్య అందరూ పైనే ఉన్నారు. వాచ్మ్యాన్కి మనం వస్తే లేవని చెప్పమని ఉంటుంది. మీరేమైనా బ్రహ్మంగారా మాస్టర్? అన్నీ తెలిసినట్టే చెప్పేస్తున్నారు. కాల్ చేయండి. ఎక్కడికైనా వచ్చినప్పుడు తినగానే కాదురా, చుట్టుపక్కల కూడా చూడాలి. వాళ్ళ కారు చూడు, అక్కడే ఉంది. అమ్మో, తనకి నన్ను కలవడం కానీ నాతో మాట్లాడడం కానీ ఇష్టం లేదురా. దూరంగా ఉందాం అనుకుంటుందో, విడిపోదాం అనుకుంటుందో. నాతో అయితే ఏదో ఇబ్బంది పడుతుంది. మాస్టర్, మేడం కోసం ఎంత తగ్గారు మీరు. ఎంత చేసినా ఇంకా ఇబ్బంది పడుతుందంటే ఆవిడకి ప్రాబ్లం మీతో కాదు మాస్టర్, ఆవిడకి ఆవిడే పెద్ద ప్రాబ్లం. వదిలేయండి, మనం హ్యాపీగా వంటలు చేసుకుంటూ బతికేద్దాం. రమ్య నేను తప్పు ఇంకొకడు భరించలేడరా. తను నాతో తప్పు ఇంకొకరితో కలిసి ఉండలేదు. పెళ్లి చేసుకుంది విడిపోవడానికి కాదు.